ఇస్తున్నాము కనుకని ఒక్క రోజుకు 4 గంటలకు లేచి 4 గంటల నుంచి 5:30 వరకు కూడా 150 మందికి ఫోన్లు చేస్తూ ఉంటా. ఫోన్ చేస్తున్నప్పుడు రింగ్ అవుతున్నప్పుడు ప్రభువా ఈ సహోదరుని దీవించు, లేక ఈ దాసులను దీవించు, వారి పరిచయం దీవించారు ప్రార్థన చేస్తుంటే రింగ్ అవుతూ ఉంటుంటారు. ఈలో పెట్టారు అనుకోండి, అయ్యగారు ప్రజలు అయ్యారు తెల్లారి మీరు ప్రార్థన చేసుకోవట కట్టేస్తా మళ్ళీ అలాగా. ఆ 4 గంటల నుంచి 5:30 వరకు కూడా ఈ 150 మందికి ఫోన్ చేస్తుంట. 5:30 కానించి మైకులో ప్రార్థన చేస్తా. 3వ అంతస్తులో ఉంది నా మైకు. 3 స్టేర్లు ఇచ్చాడు దేవుడు. 3 అంతస్తుల మేడాల కట్టాడు, కట్టమని ప్రేరేపణించాడు. 3వ అంతస్తులు అనమాట. 3వ అంతస్తులో మైక్ ఉంటుంది బాగా. అక్కడి నుంచి కచ్చిసేట పెద్ద మండలం ఊరంతా మోగుద్ది. ఆ 3వ అంతస్తులో ఉన్న మరి మైకు మోగుతుంది 5:30కి. అందరూ ఆలకిస్తారు, కోకిలాలకి తెల్లవారుజామున మైక్ అంతా ఆలకిస్తారు. ఆ పాస్టర్ గారు బలి చేస్తాడని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం కొరకు ప్రార్థన చేస్తా. గర్భఫలం లేని కొరకు ప్రార్థన చేశారు అనుకోండి, గర్భఫలం లేని అందరూ అయ్యారు వందనాలు అంటారు. మా కొరకు ప్రార్థన చేశారు అయ్యారు. వివాహాలు అవ్వలేని వారి కొరకు ప్రార్థన చేస్తా, వాళ్ళందరూ చెప్తారు. ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తా, అయ్యారు మాకు ఉద్యోగాలు లేవయ్యా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. చదువులు పేరైపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తా, అయ్యారు మేము పేరైపోయిన అయ్యారు నా కొరకు ప్రార్థన చేయలేగారు, ఉదయం కాలం చేశారు వందనాలు అయ్యారు. ఇలాగా ఒక్కొక్క రోజు వ్యవసాయదారుల కొరకు ప్రార్థన చేస్తా, ఒక్కొక్క రోజు పశువులు గొర్రె మేక మందుల కొరకు ప్రార్థన చేస్తా, ఒక్కొక్క రోజు క్యాన్సర్ ఆగుతున్న కొరకు ప్రార్థన చేస్తా. వాళ్ళందరూ విని వాళ్ళందరూ అయ్యగారు వందనాలు చెప్తుంటే మా కొరకు ప్రార్థన చేశారు. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ఈ రీతిగా ప్రేమ వస్తుంది. అలాగా 6:30 వరకు మోగుతూ ఉంటుంది. 6:30 కానించి వ్యక్తిగతంగా 8 గంటల వరకు ప్రేయర్లో గడుపుతూ ఉంటా. 8 గంటల అయిన తర్వాత 9 గంటల వరకు బైబిల్ చదువుతా. బైబిల్ చదువుతారు అప్పుడు మామూలు మళ్ళీ అసలైన మొహం కడుగుతా. అంతకుముందు మామూలు మొహం కడిగేసి నీరు తాగేసి ప్రేయర్లోకి వెళ్ళిపోతా. తర్వాత అప్పుడు మొహం కడుక్కుని అప్పుడు ఏదన్నా ఉంటే తింటాం. పాస్టర్ గారు ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి బయటకు వెళ్తాం జరుగుతుంది. అలా ఉదయకాలపు పరిచయం జరుగుతున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా పరిచయం అభివృద్ధి పరిచాడు, ఆ కుటుంబాలను దీవించాడు. ఎందుకు చెప్తున్నా? ప్రార్థనే మన జీవితాలకు వెలుగునిచ్చేది, ప్రార్థనే మన శరీరాలకు ఆరోగ్యం ఇచ్చేది, ప్రార్థనే మన దరిద్ర తొలగి ధనులుగా చేసేది. అందుకే ఈ శతాధిపతి యేసు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మచ్చపట్టి ఉన్నాడు, అతన్ని బాగు చేయవా నీకు ఇష్టమైతే. గుర్తుందమ్మా? 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము. బైబిల్ మూసేసేటప్పుడే టైం అయిపోయింది అయ్యారైనా. తర్వాత యవనస్తులు బైబిల్ అయినా శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు. ఆయనను వేడుకొను. యేసు నేను వచ్చి వానిలో స్వస్థపరిచేదని చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను. చూసారు ఎంత తగ్గించుకున్నాడు? ఎవరితో? శతాధిపతి అంటే ఎంత అధికారం ఉంది, ఎంత హోదా ఉంది, ఎంత మరి ఐశ్వర్యం ఉంది. అలాంటి శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను. నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా సేవకుడు బాగుపడతాడు. ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము! దేవుని పిల్లలారా, మనకు అలాంటి నమ్మకం అంటే తెల్లారుజామున వేసి ప్రార్థన చేస్తారు. మనకు అలాంటి నమ్మకం అంటే ఏ బాధ వచ్చినా పరిగెత్తుకుంటూ మందిరానికి వస్తారు. మనకు అలాంటి నమ్మకం అంటే ఈనాడు చూడండి ఎలాంటి నమ్మకం ఉంటుందంటే మన అమలక్కలకు ఏమండి కాస్త కడుపు నొప్పించింది అనుకోండి, ఏమండి ఏదమ్మాయి కడుపులో నొప్పి వస్తుందండి, మరి ఏం చేయను? ఆ కంపౌండర్ను ఆ నర్సమును పిలిపించండి అంటాం. ఫోన్ నెంబర్ ఇస్తాం, ఫోన్ చేసి పిలిపిస్తాం. ఏమండి మరి కడుపులో నొప్పి వస్తుందండి, మనం పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చెప్పించుకుందామండి అనే విశ్వాసం ఉందా మనకి? అని నమ్మకం ఉందా మనకి? ఏమండి శ్రద్ధ తలేది తిప్పుతున్నట్టుందండి, మందిరంలోకి వెళ్ళి కాస్త ప్రార్థన చేసుకుందామండి, దేవుడు బాగు చేస్తాడండి, అక్కడ అమ్మగారు అయ్యారు ప్రార్థన చేస్తారండి, అలా